వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు భారీ శుభవార్త చెప్పడం అయితే జరిగింది. ఇక పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ మంచి శుభవార్తను అయితే చెప్పుకోవచ్చు. మనకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డబ్బుల విషయంలో, పెన్షన్ల విషయంలో ఏదైతే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, అదేవిధంగా పెలేరియా డయాలసిస్ వ్యాధితులకు సంబంధించిన 4,016 రూపాయలు, 6,016 రూపాయలు డబ్బులు కొత్త పింఛన్లు ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారో మనకి డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఇక దీనికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం అయితే జరిగింది మనకి మంత్రి ఏదైతే సీతక్క గారు. అదేవిధంగా మనకి ఈ నెల ఏప్రిల్ నెల పెన్షన్లకు సంబంధించిన జిల్లాల లిస్ట్ కూడా విడుదల కావడం అయితే జరిగింది. ఇక మనకి 22 జిల్లాలలో ఈరోజు పెన్షన్ల పంపిణీ ఉంటుందని జిల్లాల లిస్ట్ అనేది ఇప్పుడే గంట క్రితం విడుదల చేశారు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంత్రి సీతక్క. ఇక అదేవిధంగా మహిళలకు 2,500 రూపాయలు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన లిస్ట్ 2 విడుదల కూడా కావడం అయితే జరిగింది. ఇక ఇందిరమ్మ ఇండ్లు మీకు ఇల్లు అనేది శాంక్షన్ అయిందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి? ఇక పూర్తిస్థాయి ఈ వీడియోలో అప్డేట్స్ అనేది అందించడానికి అయితే ప్రయత్నిస్తాను. మనకి అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అన్యాయం చేయకుండా న్యాయం చేకూర్చే విధంగా ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి గారు భారీగానైతే కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుంది. ఇక ఇచ్చిన హామీని నెరవేర్చుకోవడానికి మనకి అదేవిధంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించిన ఒక కీలకమైన అప్డేట్ అనేది ఈ వీడియోలో మీకైతే తీసుకొని అయితే రావడం అయితే జరిగింది. ఇక భారీ పెన్షన్లు ఎత్తివేత అని అయితే చెప్పుకోవచ్చు. ఇక భారీ పెన్షన్లు అనేది మళ్ళీ జమ చేయడానికి ప్రభుత్వం అర్హులకు మాత్రమే, కేవలం ఎవరైతే అర్హులైతే ఉన్నారో అటువంటి వారికి మాత్రమే ఈ పెన్షన్లు అనేది పంపిణీ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుంది. ఇక ఈ పెన్షన్లు ఈరోజు ఏ జిల్లాలలో జమ చేయబోతున్నారు, మనకి ముఖ్యంగా జిల్లాల లిస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది. ఆ జిల్లా లిస్ట్ మీ పేరు ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి? మీకు ఈ పెన్షన్ డబ్బులు అనేది ఎప్పటి వరకు జమ కావడానికి అవకాశాలు ఉన్నాయో ఈ వీడియోని అయితే తెలుసుకుందాం. సో అంతకంటే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లాస్ట్ వరకు అయితే చూడడానికి అయితే ప్రయత్నించండి. అదేవిధంగా చాలామంది వీడియోని చూస్తున్నారు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు, వీడియోని లైక్ చేయడం లేదు. సో తప్పకుండా అటువంటి వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకి తెలంగాణలో పెన్షన్ల పంపిణీ అనేది వస్తున్నప్పటికీ ఇక గత 3 రోజుల నుంచి పెన్షన్ల పంపిణీ అనేది జరగడం అయితే జరిగింది. ఇక మనకి ఈరోజు కూడా కొన్ని జిల్లాలలో అయితే పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారు. ఎవరైతే ఖాతాల ద్వారాగా, ఎవరైతే పోస్ట్ ఆఫీసుల ద్వారాగా పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళందరికీ శుభవార్త అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత నెలలో కట్ అయినటువంటి పెన్షన్లు, ఈ నెల పెన్షన్లు, 2 నెలల పెన్షన్లు కలుపుకొని మనకి ఈ ఏప్రిల్ నెలలో ఆ పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారు. ఇక మనకి చూసుకున్నట్లయితే కొన్ని జిల్లాలలో అయితే జమ చేశారు. ఇక అన్ని జిల్లాలలో ఈ పెన్షన్లను జమ చేసేసరికి, అన్ని జిల్లాల్లో ఈ పెన్షన్లు ఖాతాలో జమ చేసేసరికి మనకి మే మొదటి వారం లోపు సమయం అనేది పట్టొచ్చు అని అయితే మనకైతే అధికారులు చెప్పడం అయితే జరుగుతుంది. ఎవరికైతే ఇంకా పెన్షన్ డబ్బులు ఖాతాలో జమ కాలేదో ఏమాత్రం దిగులు పడద్దు. వాళ్ళందరికీ ఈ పెన్షన్లు అనేది మే 10వ తారీఖు వరకు ఇంకా సమయం ఉందని అయితే చెప్పడం అయితే జరిగింది మనకి అధికారులు. ఇక రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లాలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హులై ఉన్నటువంటి పేద వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, అదేవిధంగా మనకైతే బీడీ కార్మికులు, వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈరోజు రానున్న 4 గంటలలో డబ్బులు అనేది ఖాతాలో జమ కావడానికి అవకాశాలు అయితే ఉన్నాయని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఇక ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.